హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. పప్పుని ఇలా కడుక్కొని పెట్టుకోవాలి. అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 4 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, పసుపు, బెండకాయ, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, టొమాటోస్, మిర్చీస్, ధనియా పౌడర్, కరివేపాకు, అల్లం పేస్ట్, సాల్ట్, చింతపండు రసం, డ్రమ్ స్టిక్స్, సొరకాయ, ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సుహానా సాంబార్ మసాలా. ఇది వేసుకుంటే సాంబార్ రుచికరంగా వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. సాంబార్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఇలా ఆవాలు జీలకర్ర చిటపటలాడాక పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. తర్వాత డ్రమ్ స్టిక్స్ వేసేసుకోవాలి. ఆయిల్లో ఇలా మంచిగా వేగాక తర్వాత సొరకాయ వేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత క్యారెట్స్ వేసేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ వేసేసుకోవాలి. తర్వాత బెండకాయ, ఆ తర్వాత వంకాయ వేసేసుకోవాలి. మీకు నచ్చితే వంకాయ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసేసుకోవాలి. తర్వాత మనం ముందు ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా పప్పు కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసేసుకోవాలి, 3 స్పూన్స్. తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకోవాలి, ఒక 2 గ్లాసెస్. కన్సిస్టెన్సీలో వచ్చే వరకు వాటర్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మరగనివ్వాలి. 15 to 20 మినిట్స్ మరిగాక ధనియా పౌడర్ వేసేసుకోవాలి. వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి
సుహానా వారి సాంబార్ మసాలా ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా మన సాంబార్ ఇలా చక్కగా తయారైంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.